చిన్న వయసులో హాస్పిటల్లోకి వస్తే నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న, మాంసం ఎక్కువ తింటావు కదా? ఇదివరకు మేము మెడిసిన్ చదివే రోజుల్లో కొద్ది సంవత్సరాల క్రితమే అండి ఫ్యాటీ లివర్ అని వచ్చేది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫ్యాటీ లివర్ అంటే అర్థం ఏంటంటే కొవ్వు లివర్ మీద చేరుకుపోయి మన శరీరంలో పెద్ద అవయవం ఏంటి? ఇప్పుడు మీరు చేయబెడితే ఇదంతా కనిపించేది ఏంటంటే లివర్, తెలుగులో కాలేయం అంటారు. అర్థమైందా? అదేంటో తెలుసా? అది దేవుడు మీ శరీరంలో అమర్చిన ఒక పెద్ద మిషనరీ, ఫిల్టర్. అది అవయవము ఎంత గొప్పదంటే, ఫ్యాటీ లివర్ అంటే అర్థం ఏంటంటే కొవ్వు లివర్ మీద చేరుకుపోయి లివర్ కణాలకు అతుక్కుపోవడం అన్నమాట. 3 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3. ఎంత ప్రమాదం తెలుసా? చిన్న వయసులో హాస్పిటల్కి వచ్చేవాళ్ళు, కడుపు నొప్పండి, తిన్నది అరగట్లేదు, కొంచెం తిన్నా మాకు కడుపు నిండిపోతుంది, ఏదో ఉన్నట్టుంది కడుపులో, పడుకుంటే నిద్ర పట్టట్లేదు అంటే వాళ్ళకి పరీక్ష చేస్తే ఫ్యాటీ లివర్. నేను అడిగేది ఏంటో తెలుసా? మాంసం ఎక్కువ తింటావు కదా? తింటానండి. వారానికి ఎన్నిసార్లు తింటావు? సిగ్గుతో చెబుతారు, రోజు తింటానని. అందుకే వచ్చింది. చిన్న ముక్కలు తినాల్సిన పరిస్థితి నుండి ఎక్కడి దాకా వెళ్ళావు? మరి రాదా? దేవుని యొక్క వాక్యం ఏం తినాలో చెప్తుంది, ఎంత తినాలో చెప్తుంది, ఎందుకు తినాలో చెప్తుంది, ఏ సమయంలో తినాలో కూడా దేవుని వాక్యం. ఎక్కువ తినటం కూడా పాపమే తెలుసా మీకు? నీ దేహం పాడైపోద్ది. నీ దేహం దేవుని కొరకు బ్రతకడం కోసం తినాలి, కానీ రివర్స్. చెప్పండి, దేనికోసం? తినుట కొరకు. నేను ఒక ఆంటీకి బాగా గొడవ చేస్తుంటే వెళ్ళి, అయ్యా నువ్వు వచ్చి ప్రార్థన చేయాలి అని వెళ్ళానండి నేను. ఆ ఆంటీకి జాండీస్ వచ్చి బాగలేదు, మంచంలో ఉంది, బాగానే ఉంది, కోలుకుంటుంది. ఆ ఆంటీ వాళ్ళ ఆయన ఆమె పక్కన కూర్చొని, నాకు తెలిసి చాలా ఎత్తుగా ఉన్నాయి, అన్ని చపాతీలు వేసుకొని ఇంత కూర వేసుకొని తింటున్నాడు, చికెన్. ఆమె పక్కన కూర్చొని నేనన్నా, ఏంటి అంకులు చపాతీలు తింటున్నారంటే, అన్నాడు రాత్రిపూట అన్నం తింటుంటే పొట్టొస్తుంది, డైట్ అంటున్నాడు. నాకు అనిపించింది, డైట్ అది? నాకు తెలిసి 10 దాకా ఉన్నాయి చపాతీలు. రాత్రిపూట అన్నమేం తింటాం డాక్టర్ బాబు, అందుకే డైట్ చేద్దామని. పైగా ఎవరు పక్కన కూర్చొని తింటున్నాడు? ఆమెకి ఎట్లుంటుంది? నేను అంకుల్ అది డైటా? అన్నం కన్నా ప్రమాదకరమైన తింటున్నావు నువ్వు. అన్ని చపాతీలు అవి తినాల్సింది ఒకటే, పైగా దానిలోకి ఏం తింటున్నాడు? చాలామందికి తెలియదు ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో, ఎందుకు తినాలో, ఎలా తినాలో, ఏ సమయంలో తినాలో. వింటున్నారా? చూడండి, అవయవాలు పాడు చేసుకోకండి. మీ అవయవాలు చాలా విలువైనవి. అవయవాలు పాడైపోతే తెలుస్తుంది దాని విలువ, ఆరోగ్యం పాడైపోతే తెలుస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, తినాలనిపిస్తుందా? తినద్దు. నువ్వు తిండిపోతాను చాలామందికి ఉంటుంది. కత్తి, బొడ్డును కోసిందే కత్తి, లోకాన్ని తెంచిందే మనకున్న సంబంధాన్ని. అదే కత్తిని గొంతుకు అడ్డం పెట్టుకో అంటే దేవుని యొక్క వాక్యమే ఖడ్గం. నీ గొంతుకు అడ్డం పెట్టుకో అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని గుర్తు చేసుకో తినేటప్పుడు ఏం తినాలో. వింటున్నారా? చక్కగా రాయబడ్డది. అలాగాని మీరు చేయగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుందని దేవుని వాక్యం చెప్తుంది.